ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తన బృందంతో కలిసి స్విట్జర్లాండ్లోని దావోస్ బయలుదేరారు. సీఎం చంద్రబాబు విజయవాడ నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. అనంతరం ఢిల్లీ నుంచి జ్యూరిచ్ బయలుదేరి వెళ్లారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రి నారా లోకేష్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉన్నారు. స్విట్జర్లాండ్లోని భారత్ రాయబారి మృదుల్ కుమార్ తో భేటీ అవుతారు. అనంతరం 20 దేశాల నుంచి వచ్చే తెలుగు ప్రవాసులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. ఇవాల్టి నుండి 22 వరకు జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొంటారు. ఈ పర్యటనలో భాగంగా టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, ఐబిఎన్ సీఈఓ అరవింద్ కృష్ణ, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ వంటి అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలతో సీఎం చర్చలు జరుపుతారు. మొత్తం 4 రోజుల పర్యటనలోనే 36 అధికారిక కార్యక్రమాలు, 16 1-to-1 సమావేశాలు మరియు 1 రౌండ్ టేబుల్ సమావేశాల్లో సీఎం పాల్గొని ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ బృందం పర్యటన ముగించుకొని జనవరి 23వ తేదీ ఉదయం 8:25 తిరిగి హైదరాబాద్ కు చేరుకోనుంది. సీఎం చంద్రబాబు విజయవాడ నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. అనంతరం ఢిల్లీ నుండి జ్యూరిచ్ బయలుదేరి వెళ్లారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రి నారా లోకేష్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉన్నారు. స్విట్జర్లాండ్లోని భారత్ రాయబారి మృదుల్ కుమార్ తో భేటీ అవుతారు. అనంతరం 20 దేశాల నుండి వచ్చి తెలుగు ప్రవాసులతోటి ఏర్పాట్లు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. ఇవాల్టి నుండి 22 వరకు జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులోని పాల్గొంటారు. ఇక ఈ పర్యటనలో భాగంగా టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ మరియు ఐబిఎం సీఈఓ అరవింద్ కృష్ణ, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ వంటి అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలతో సీఎం చర్చలు జరుపుతారు. మొత్తం 4 రోజుల పర్యటనలో 36 అధికారిక కార్యక్రమాలు, 16 1-to-1 సమావేశాలు మరియు 9 రౌండ్ టేబుల్ సమావేశాల్లో సీఎం పాల్గొని ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ బృందం పర్యటన ముగించుకొని జనవరి 23వ తేదీన ఉదయం 8:25 తిరిగి హైదరాబాద్ చేరుకోనుంది.